అర్థవంతమైన ఆపాదనగా మార్చడం. ఒక విధంగా ఇది మట్టిని కుండగా మార్చడం మట్టిని. ఈ అనువాద విషయం గత 2 రోజులుగా విశ్వవ్యాప్త అనునాదమై మన చెవులలో రింగురింగుమంటూ మోగుతున్నది. అయితే అనువాదం తిరగబడితే అనుయుద్ధమే జరుగుతుంది. నేను చెప్పేది మామూలు విషయం కాదు, నిజమే. ఎందుకనంటే రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం అనువాదంలో జరిగినటువంటి లోపమే అన్న విషయం పెద్దలకు విదితమే. అది మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి అనువాదం ఎంత ఆహ్లాదకరమైనదైనా దానిని సరి అయిన విధంగా అనువాదం చేయనప్పుడు, ఇందాక మనకు దాసరి అమరేంద్ర గారు చెప్పినట్లుగా అనువాదంలో పొరపాట్లు జరిగితే అది అనుయుద్ధమే దారితీసే అవకాశం ఉంటుంది. అయితే నేను పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వడానికి రాలేదు, సదస్సు నివేదికను మాత్రమే చదవడానికి వచ్చాను. ఇది సమయానుకూల సదస్సు. ఒక విధంగా చెప్పాలి అని అంటే కాలం మారుతున్న కొద్దీ రచనల్లోనూ మరియు రచన విధానాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానంలోనూ మార్పులు వచ్చినట్టుగానే ఇప్పుడు ఇది అనువాద యుగంగా మారిపోవలసినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే మనం గ్లోబల్ విలేజ్ లో ఉన్నాం. నాలెడ్జ్ అనేది ప్రపంచ దేశాలకి ఇచ్చిపుచ్చుకోవలసినటువంటి సమయంలో ఉన్నాం. కాబట్టి ఇది సమయానుకూల సదస్సుగా నేను భావించడం జరుగుతున్నది. అంతేకాకుండా ఈ యుగాన్ని అనువాద యుగం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నేను భావిస్తున్నాను. అయితే లక్ష్మి మ్యూట్ చేసుకున్నామా? లక్ష్మి మ్యూట్ చేయండి అమ్మా. మ్యూట్ చేసుకోండి మీరు. ఓకే మేడం. ఈ 2 రోజుల అంతర్జాతీయ సదస్సులకు ప్రారంభ సదస్సుగా సభాధ్యక్షత వహించినటువంటి డాక్టర్ ఎం ఇందిరాశాంతి ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గారు, ఈ ప్రారంభ సదస్సుకు ముఖ్య అతిథిగా శ్రీ పోలా భాస్కర్ కళాశాల విద్యాశాఖ కమిషనర్ గారు, గౌరవ అతిథిగా డాక్టర్ డివిఆర్ సాయి గోపాల్ ఉపకులపతి క్లస్టర్ విశ్వవిద్యాలయం వారు హాజరయ్యారు. అంతేకాకుండా విశిష్ట అతిథులుగా ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారు, ప్రకాశిక అంతర్జాల త్రైమాసిక పత్రిక ప్రధాన సంపాదకులు అమెరికా నుండి హాజరయ్యారు. అలాగే శ్రీమతి రాధిక మంగిపూడి సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాశారథి నుండి వారు హాజరయ్యారు. అటు తదుపరి ఆస్ట్రేలియా నుండి విజయమాధవి గొల్లపూడి గారు, ప్రముఖ సాహితీవేత్త, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి, ఆస్ట్రేలియా నుండి మన సదస్సుకు హాజరైనారు. అటు తదుపరి శ్రీ గణేష్ తొట్టెంపూడి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఏఐఎం డేటా సైన్స్ ఏఆర్హెచ్ఆర్ విశ్వవిద్యాలయం, జర్మనీ నుండి సదస్సుకు హాజరై వారి విశిష్టమైన సందేశాలను అందించడం జరిగింది. ఆత్మీయ అతిథులుగా ప్రారంభ సదస్సుకు విచ్చేసినటువంటి ఆచార్య పాల్వాయి సుమతి నరేంద్ర గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు పూర్వ శాఖాధ్యక్షులు ఆ మేడం గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించారు. అలాగే ఆచార్య మారభూషి సంపత్ కుమార్ గారు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు, నెల్లూరు. వీరు మద్రాసు పూర్వ ఆచార్యులుగా ఉన్నారు, మద్రాసు విశ్వవిద్యాలయంలో పూర్వాచార్యులుగా ఉన్నారు. ఇక కీలకోపన్యాసం, ప్రారంభ సదస్సులో కీలకోపన్యాసం చేసినటువంటి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్య భానాల భుజంగరెడ్డి గారు హాజరై విలువైన ఉద్దేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రత్యేక అతిథులుగా ప్రారంభ సదస్సుకు విచ్చేసినటువంటి వారిలో శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు, ప్రముఖ రచయిత, అనువాదకులు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హైదరాబాద్ నుండి హాజరై గొప్ప సందేశాన్ని అందించడం జరిగింది. అటు తదుపరి ఆచార్య పి హరినాథ్ గారు, తెలుగు ఆచార్యులు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సిఈఆర్టీ మానస గంగోత్రి, మైసూరు నుండి వీరు సభకు హాజరై విలువైన వారి సందేశాన్ని అందించడం జరిగింది. అంతేకాకుండా ముగింపు సమావేశానికి వచ్చినట్లయితే తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన సాహిత్యాన్ని అంటే ఈ సదస్సును పరిపుష్టం చేయడానికి ముగింపు సమావేశానికి వచ్చినటువంటి వారిలో సభాధ్యక్షతగా డాక్టర్ ఎం ఇందిరాశాంతి ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మేడం గారు వారి సందేశాన్ని అందించగా, ముఖ్య అతిథిగా ఆచార్య కట్టా వెంకటేశ్వర్లు, రిజిస్ట్రార్ క్లస్టర్ యూనివర్సిటీ హాజరై వారి సందేశం వినిపించారు.
గౌరవ అతిథులుగా శ్రీ గాంధీ చెప్ప, రచయిత, మేరీల్యాండ్ రాష్ట్రం, అమెరికా నుండి హాజరై వారి సందేశం అందించారు. గౌరవ అతిథులుగా డాక్టర్ తోటకూర ప్రసాద్, తానా ప్రపంచ సాహిత్య వేదిక, అమెరికా నిర్వాహకులు, వీరు అద్భుతమైన సందేశాన్ని అందించారు. ఇంకా శ్రీ తురువెల్ల మాధవ, రచయిత, లండన్ నుండి వారి గొప్ప సందేశాన్ని మనకు అందించడం జరిగింది. అంతేకాక విశిష్ట అతిథులుగా డాక్టర్ పత్తిపాక మోహన్, దక్షిణ ప్రాంతాధికారి, నేషనల్ బుక్ ట్రస్ట్, బెంగళూరు నుండి వారు ఇచ్చి విశిష్టమైనటువంటి సందేశాన్ని అందించారు. ఆ తదుపరి పత్తిపాటి మాథ్యూ, డాక్టర్ పత్తిపాటి మాథ్యూ గారు, నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూర్, కర్ణాటక నుండి హాజరై వారి అద్భుతమైనటువంటి ప్రసంగంతో ఉత్తేజపరిచారు. అటు తదుపరి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారు, పూర్వాధ్యక్షుడు, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు, మా గురువులు, చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించడం జరిగినది. అటు తదుపరి ఆచార్య విస్తారి శంకరరావు గారు, తెలుగు శాఖ అధ్యక్షుడు, మద్రాసు విశ్వవిద్యాలయం, మద్రాసు నుండి వీరు హాజరై వారి గొప్ప సందేశాన్ని వినిపించారు. ఆచార్య ఎం రామనాథన్ నాయుడు, తెలుగు శాఖ అధ్యక్షుడు, కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ, మైసూరు నుండి హాజరై గొప్ప సందేశాన్ని మనకు అందించడం జరిగింది. అంతేకాక ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ కృపాకర కొనుగోలు గారు, కవి, రచయిత, అనువాదకులు, హైదరాబాద్ నుండి వారి సందేశాన్ని మనకు అందించడం జరిగింది. అటు తదుపరి శ్రీ దాసరి అమరేంద్ర గారు, అనువాదకులు, రచయిత, ఇందాకనే చివరి బ్యాట్స్మెన్ అని చెప్పి చాలా గొప్ప సందేశాన్ని అందించి సుమారు 50 పరుగులు చేశారని వారే చెప్తారు. సో చాలా గొప్ప సందేశాన్ని మనకు అందించడం జరిగింది. అటు తదుపరి డాక్టర్ శ్రీ అంబల జనార్దన్, అనువాదకులు, రచయిత, ముంబై నుండి హాజరయ్యారు. వీరు చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇంకా ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా చేసినటువంటి మహజబీన్ మేడం గారు, ఫెమినిస్ట్ రైటర్, అనువాదకులు, హైదరాబాద్ నుండి వచ్చి అలరించినటువంటి ఉపన్యాసంతో ఊరగలిపించారు. సో ఇది ప్రారంభ ముగింపు సమావేశంలో వక్తల గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇంకా సదస్సు నివేదికకు వచ్చినట్లయితే, ఈ సదస్సు గత 2 రోజులుగా అందరినీ అలరిస్తున్న మాట అందరికీ తెలిసిందే. ఇది అంతర్జాతీయంగా అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, జర్మనీ దేశాల నుండి, జాతీయంగా ఢిల్లీ, మైసూరు, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, విజయవాడ నగరాల నుండి, ఇరు తెలుగు రాష్ట్రాల దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల అధ్యాపకులు మరియు సాహిత్య అభిమానులు, ఎందరో భాషాభిమానులు పాల్గొని సదస్సును గొప్పగా ముందుకు సాగేందుకు అవకాశం ఇచ్చారు. అలాగే ఈ సదస్సు 8 భాగాలుగా, అంటే 8 సమావేశాలుగా కొనసాగింది. ప్రారంభం మరియు ముగింపు సమావేశాన్ని కలుపుకుంటే మొత్తం ఇవి 10 దశలుగా సాగిందన్నమాట. దీంట్లో ఒక్కొక్క సమావేశానికి అధ్యక్షులు, ముఖ్య వక్తల పేర్లు ప్రస్తావించడం నా బాధ్యతగా నేను పేర్కొంటున్నాను. సో మొదటి సమావేశాన్ని ఆచార్య గంపా వెంకటరామయ్య గారు ఢిల్లీ యూనివర్సిటీ నుండి ముఖ్య వక్తగా, సభాధ్యక్షులుగా వ్యవహరించి విజయవంతంగా పూర్తి చేశారు. ఇంకా రెండవ సమావేశాన్ని ఆచార్య తప్పట రామప్రసాద్ రెడ్డి గారు యోగి వేమన యూనివర్సిటీ నుంచి హాజరై సభాధ్యక్షత వహించడమే కాకుండా ప్రధాన వక్తగా అలరించారు. మూడవ సమావేశానికి డాక్టర్ డి యువశ్రీ గారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి హాజరై వారు సభను నిర్వహించడం జరిగింది. తర్వాత 4వ సమావేశాన్ని కేవీఎండి వరప్రసాద్ గారు ఆదికవనమయ్య విశ్వవిద్యాలయం నుండి హాజరై వారు వారి బాధ్యతను నిర్వర్తించడం జరిగింది. ఇంకా 5వ సమావేశాన్ని ఆచార్య బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి హాజరయ్యారు. వారి యొక్క నిర్వహణ బాధ్యతల్ని మరియు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా 6వ సమావేశానికి ఆచార్య కరిమింద లావణ్య మేడం గారు తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి హాజరై వారి విద్యుక్త ధర్మాన్ని చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇంకా 7వ భాగానికి 7వ సమావేశానికి ఆచార్య పాలెం రమాదేవి గారు యోగి వేమన విశ్వవిద్యాలయం నుండి హాజరవ్వాల్సి ఉంది. బహుశా అనివార్య కార్యాల హాజరు కాలేకపోయినట్టున్నారు. ఇంకా 8వ సమావేశానికి ఆచార్య ఆర్ రాజేశ్వరమ్మ గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి హాజరు కావాల్సి ఉండింది. కాకపోతే అనివార్య కార్యాల వలన వాళ్ళు హాజరు కాలేకపోయి ఉండొచ్చు. కానీ వచ్చిన వాళ్ళు సభను అద్భుతంగా నిర్వహించి ఈ యొక్క 2 రోజుల సమావేశం లేదా సదస్సుని దిగ్విజయంగా పూర్తి చేయడంలో చాలా గొప్పగా వారి బాధ్యతలను నిర్వర్తించినారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ సదస్సులో మనకి
ప్రపంచ భాషలైనటువంటి రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, పోర్చుగీస్, జపనీస్ భాషల నుండి కాక భారతీయ భాషలైన సంస్కృతం, హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళ, అవే కాక గిరిజన భాషలైనటువంటి ఆర్య, మరాఠీ, బంజారా భాషల నుండి కూడా వారి సాహిత్యం పైన విస్తృతమైనటువంటి అధ్యయనానికి అవకాశం ఇచ్చిందిగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంకా రచయితల విషయానికి వస్తే మాక్సిమ్ గోర్కీ, దోస్తోయెవ్స్కీ, లియో టాల్స్టాయ్, వర్డ్స్వర్త్, ఒలివర్ గోల్డ్స్మిత్, విలియం షేక్స్పియర్, శరత్ చంద్ర, ప్రేమ్చంద్, రవీంద్రనాథ్ ఠాగూర్, తిరువల్లువర్, మహామహోపాధ్యాయ, రాహుల్ సాంకృత్యాయన్ వంటి ఉద్దండుల రచనల పైన సాధికారిక చర్చ జరిగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా ఈ సదస్సులో చర్చకు వచ్చినటువంటి కొన్ని అంశాలను ఇక్కడ పేర్కొంటాను. ఈ సదస్సు మొత్తం మీద చర్చకు వచ్చిన ఎన్నో అంశాలలో కొన్నింటిని పేర్కొనడం నా బాధ్యతగా నేను భావిస్తాను. తెలుగులో అనువాద అకాడమీని ఒకటి నెలకొల్పాలని సదస్సులో పాల్గొన్నటువంటి పత్ర సమర్పకులు మరియు వక్తలు వారి అభిప్రాయాన్ని పిలుపుచ్చినారు. ఇంకా పరిపాలనా భాషగా తెలుగును విస్తృతంగా వాడే విధంగా కృషి చేయాలని చెప్పి అక్కడ అనువాదపు ఆవశ్యకతను నొక్కి చెప్పినారు. ఇంకా తెలుగు భాషలోని ఎన్నదగిన సాహిత్యాన్ని ఇతర భాషలలోకి తర్జుమా చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టవలసినటువంటి ఆవశ్యకతను నొక్కి చెప్పడం జరిగింది. ఎందుకనంటే తెలుగు భాషలో సాహిత్యాన్ని ప్రారంభం నుండి చివరి వరకు ఒకే విషయాన్ని ఎక్కువగా నొక్కి చెప్పిన అంశం ఏమిటి అంటే ఇతర భాషల సాహిత్యం తెలుగులోకి వచ్చినంతగా తెలుగులో ఉన్నటువంటి సాహిత్యం ఇతర భాషలకు పోవడం లేదు. భాషాభిమానం తమిళుడు, కన్నడలతో పోల్చుకున్నప్పుడు తెలుగు వాళ్ళకు చాలా తక్కువగా ఉందనేటువంటి అంశాన్ని ఈ విషయంగా చర్చకు పెట్టినారు. ఇంకా శాస్త్ర సాంకేతిక రంగాలలో అనువాద ఆవశ్యకతను నొక్కి చెప్పడం జరిగింది. బహుభాషల నిఘంటువుల రూపొందించవలసినటువంటి ఆవశ్యకతను తెలపడం జరిగింది. మీడియా రంగం ప్రధానంగా ప్రసార సాధనాలలో అనువాద అవకాశాలని, పత్రికా రంగంలో మరియు ప్రసార మాధ్యమాలలో కూడా అనువాద అవకాశాలను సృజించి భవిష్యత్ తరానికి ఉపాధి కల్పించే విధంగా కూడా రూపొందించవచ్చుననేటువంటి ఒక కొత్త విషయాన్ని కూడా మనం ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇంకా సినిమా, టెలివిజన్ రంగాల ద్వారా అనువాద పద్ధతిని విస్తృతపరచొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అటు తదుపరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంత్రిక అనువాదం పైన మిశ్రమ స్పందన వచ్చింది. ఇది ప్రమాదకరమని కొందరు లేదా ఉపయోగపడుతుందని మరికొందరు చెప్పగా ఏది ఏమైనా ఇది భవిష్యత్తుకు కొండంత ఆశగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనిపించింది. అటు తదుపరి అనువాద సమస్యలు, పరిష్కార మార్గాలపై కూడా దృష్టి పెట్టవలసినటువంటి అంశాన్ని వక్తలు నొక్కి చెప్పడం జరిగింది. ఇంకా సదస్సును నిర్వహించడంలో సహకరించినటువంటి వ్యక్తులను పేర్కొంటూ నా నివేదిక నేను ముగిస్తాను. ఈ సదస్సును నిర్వహించడంలో సహకరించిన వారిని ఎవరు ముందుగా చెప్పగా కళాశాల సెమినార్ నిర్వహణకు అంగీకరించినటువంటి ప్రిన్సిపాల్ మేడం డాక్టర్ ఎం ఇందిరాశంతి మేడం గారికి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి తర్వాతనే ఈ ప్రతిపాదనని మనం క్లస్టర్ విశ్వవిద్యాలయ వారి చెంతకు తీసుకువెళ్ళడం జరిగింది. అయితే కళాశాల ప్రతిపాదనను ముందుకు నడిపిన క్లస్టర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్ గారు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కట్టా వెంకటేశ్వర్లు గారు కూడా వెన్నుదన్నుగా ఉండి సమావేశాన్ని ముందుకు జరిగేటట్లుగా హాజరై వాళ్ళ యొక్క సందేశాన్ని ఇవ్వడమే కాక దీన్ని ముందుకు నడపడంలో తమ వంతు బాధ్యతను వాళ్ళు మనకు సహకారాన్ని వెన్నుదన్నుగా నిలవడం జరిగింది. అటు తదుపరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు కర్నూలు నందున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ అన్ని విభాగాల అధ్యాపకులు మరియు అధ్యాపకేతర బృందం ఒక్కొక్కరిగా పేర్కొనడం ఆలస్యం, సమయాభావం కావున అందరినీ ఒకేసారిగా ఇలా చెప్పగలుగుతున్నాను. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అన్ని విభాగాల అధ్యాపకేతర బృందం సహకారం ఎనలేనిది, ఎన్నదగినది. తర్వాత ముఖ్యంగా తెలుగు విభాగ అధిపతి ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ డాక్టర్ వింధ్యావాసిని మేడం గారు వారి యొక్క కృషిని ఈ సాహిత్యం అంటే ఈ సదస్సును నడపడంలో మనకు కల్లారా చూపెట్టినారు. అంతేకాకుండా ఇంకా తెర వెనుక ఉన్నటువంటి రాత్రనక పగలనక కష్టపడినటువంటి తెలుగు అంటే టెక్నికల్ అసిస్టెంట్లను కూడా ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళందరి సహకారం మూలంగా ఈ 2 రోజుల సదస్సు దిగ్విజయమై మన ముందు పరిడవిల్లిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిన్న నివేదికను విన్న అందరికీ
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందన సమర్పణ గావించవలసిందిగా ఇంద్యవాసిని మేడం ని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు సార్. సదస్సు నివేదికని మ్యూట్ చేయండి. సదస్సు నివేదికని చాలా సమగ్రంగా, అంటే సదస్సులో హాజరు కానటువంటి వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మీరు చాలా అద్భుతంగా సదస్సు నివేదికని సమర్పించినందుకు మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు చెప్పకూడదు, ఎందుకంటే మనం అంతా కూడా ఒకటే, మన డిపార్ట్మెంట్. కానీ మీరు చెప్పిన విధానం చాలా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను సార్. అయితే ఈ సదస్సు గురించి ఒక 2 మాటల్లో చెప్పి ముగిస్తాను. ఈ సదస్సును నిర్వహించాలని చెప్పి నేను గత 2 సంవత్సరాల క్రితమే ఒక వాట్సాప్ గ్రూప్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక ఆలోచనకి కార్యరూపమే ఈ సదస్సు. అయితే అనుకోని అవాంతరాలు, కొన్ని కారణాంతరాల వల్ల ఈ సదస్సును నేను సమయానికి నిర్వహించలేకపోయాను. ముందుగా ఈ సదస్సును నేను ఫిబ్రవరిలో మార్చిలో నిర్వహించాలని ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే కొన్ని నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ సదస్సును ఆ సమయంలో నిర్వహించలేకపోయాను. కానీ అప్పటికే నాకు చాలా మంది పత్ర సమర్పకులు వారి యొక్క పత్రాలను వారు అంటే మెయిల్ చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోరిక పైన నేను ఈ సదస్సును మళ్ళీ ఈ సెప్టెంబర్ 3, 4 తేదీల్లో నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. అయితే ఈ సదస్సును నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి, డాక్టర్ ఎం ఇందిరాశాంతి మేడం గారికి నిజంగా నేను హృదయపూర్వకంగా వారికి శిరస్సు వంచి నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేడం గారు కనుక ఒకవేళ వద్దు, అవసరం లేదు మనకు ప్రస్తుతం ఇలాంటి అని ఏదైనా ఒక చిన్న మాట అని ఉంటే గనక నేను నిరుత్సాహంతో వెనుకడుగు వేసేదాన్నేమో. కానీ మేడం అలా అనలేదు. నేను ఏది చెప్పినా కూడా మేడం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మేడం కూడా ఎంతో ఉత్సాహంతో, ఎంతో చాలా బాగుంటుందమ్మా, చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి, మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి, నా సంపూర్ణ సహకారాలు మీకు ఉంటాయి అని చెప్పి మేడం వెన్నుదన్నుగా నిలవడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి విషయం. ఒకవేళ మేడం ఆ మాట అనకపోయి ఉంటే కనుక నేను ఈ సదస్సు ఇంత దిగ్విజయం అయ్యేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మేడం ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలతోటే ఈ సదస్సును ఈ రకంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఏమి చేసినా కూడా మేడం ఎక్కడ కూడా మమ్మల్ని ఒక మాట కూడా అనలేదు. కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి, కానీ ఏవి కూడా మేడం గారు దృష్టిలో తీసుకోకపోవడమే కాకుండా మమ్మల్ని నిరంతరం కూడా వారు ఎంతో ప్రోత్సహిస్తూ మెచ్చుకోవడం కూడా జరిగింది. మేడం గారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ సదస్సును నిర్వహిస్తాము. చెప్పండి. ఒక చిన్న విషయం. 8 సమావేశాలను, ఒక్కొక్క సమావేశానికి 10 మంది చొప్పున 80 పత్రాలు, విలువైన పత్రాలను పత్ర సమర్పకులు ప్రజెంట్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఆ విషయాన్ని ప్రస్తావించలేదు కాబట్టి చెప్పడానికి వచ్చాను. ఈ పుస్తకాన్ని, అంటే వీటిలో ఎన్నదగిన వ్యాసాలను సావనేరుగా తీసుకొస్తామని వాళ్ళకు కూడా మాట ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో అంతరాయాన్ని క్షమించగలరు. ఓకే సార్. తర్వాత ఈ సదస్సును నిర్వహిస్తాము అని మేము క్లస్టర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి వర్యులు ఆచార్య డివిఆర్ సాయిగోపాల్ సార్ గారిని సంప్రదించినప్పుడు వారు కూడా ఎంతో ప్రోత్సహించి ఖచ్చితంగా నిర్వహించనమ్మా, చాలా మంచి అంశము అంటూ వారు మమ్మల్ని ప్రోత్సహించారు. అదేవిధంగా రిజిస్టర్ సార్ గారు కూడా ఈ మధ్యనే సార్ ఛార్జ్ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా సార్ మా మీద ఎంతో నమ్మకం ఉంచి మాకు సదస్సు నిర్వహించడానికి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా వారి ఇరువురికి కూడా నేను హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు కావచ్చు, గౌరవ అతిథులు కావచ్చు, ఇష్ట అతిథులు, ప్రత్యేక అతిథులు, ఇట్లా పేరున చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. డాక్టర్ తోటకూర ప్రసాద్ సార్ కావచ్చు, గాంధీ సమయంలో రాత్రి అయినప్పటికీ కూడా, అంటే అర్ధరాత్రి ఒక్కొక్కసారి వారికి 11:30, 12 గంటల ప్రాంతంలో కూడా వారు మేలుకొని ఉండి సదస్సుకు వారు విచ్చేసి వారి అమూల్యమైనటువంటి సందేశాలను అందించి మాకెంతో వారు ఉత్సాహాన్ని కలగజేసినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
ఆచార్య విస్తాల శంకర్రావు గారు, ఆచార్య సుమతి నరేంద్ర మేడం గారు, ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు, తర్వాత ఆచార్య గణేష్ తొట్టెంపూడి గారు, అదేవిధంగా రాధికా మంగిపూడి గారు, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు, ఆచార్య పి హరినాథ్ గారు, తర్వాత ఆచార్య మాథ్యూ గారు, వీరంతా కూడా వివిధ నగరాల నుంచి, భారతదేశంలోని వివిధ నగరాల నుంచి విచ్చేశారు. హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ, మైసూర్, బెంగళూరు తదితర నగరాల నుంచి విచ్చేశారు. అలాగే పతిపాక మోహన్ సార్ గారు, కృపాకర్ గారు, దాసరి అమరేంద్ర గారు, అంబల్ల జనార్దన్ గారు, వీరందరూ కూడా వివిధ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నుంచి హాజరై అంటే కాలాతీతమైనప్పటికీ కూడా చాలా ఓపికగా సదస్సులోనే ఉండి చివరి వరకు ఉండి వారి అమూల్యమైనటువంటి సందేశాలని వారు అందించినందుకు వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలను నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి సభాధ్యక్షుడిగా హాజరైన వారు ఆచార్య గంప వెంకటరామయ్య గారు, ఢిల్లీ విశ్వవిద్యాలయము, ఆచార్య తప్పిడి రామప్రసాద్ రెడ్డి గారు, యోగి వేమన విశ్వవిద్యాలయము, ఆచార్య కేవీఎన్డి వరప్రసాద్ గారు, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుంచి, తర్వాత డాక్టర్ యువశ్రీ మేడం గారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి, ఆచార్య కరిమిల్ల లావణ్య గారు తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి, ఇలా అనేక అంటే ఎవరిదైనా పేరు చెప్పడం మర్చిపోతే క్షమించండి నన్ను. అందరూ కూడా అంటే ఎవరు బాధ్యతల్ని వారు అంటే ఎవరు తీసుకున్నటువంటి బాధ్యతలు, ఎవరికి అప్పగించినటువంటి బాధ్యతల్ని వారు చాలా చాలా సమర్థవంతంగా నిర్వహించి సదస్సు విజయవంతం కావడానికి ఎంతగానో కృషి తోడ్పడ్డారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఇక పత్ర సమర్పకుల విషయానికి వస్తే ప్రారంభంలో మాకు దాదాపుగా 300 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఒక 300 పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. వారిలో దాదాపుగా 80 మంది వరకు వారు పత్రాలను మాకు పంపడం జరిగింది. అయితే ఈ అంటే ఇన్విటేషన్ లో పత్ర సమర్పకుల పేర్లు అందరి వేయడం జరిగింది. అయితే కొంతమంది మధ్యలో కూడా జాయిన్ అయ్యి అంటే పేపర్ పంపనప్పటికీ కూడా మాకు అవకాశం ఇవ్వండి, మాకు ఆలస్యంగా తెలిసింది, మేము కూడా పత్ర సమర్పణ చేస్తాము అని అడిగితే వారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. పత్ర సమర్పకులు అందరూ కూడా వారు ఎంపిక చేసుకున్నటువంటి అంశాలపైన చాలా విశ్లేషణాత్మకంగా, చాలా కూలంకషంగా, చాలా సమగ్రమైనటువంటి పత్రాలు వారు సమర్పించడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను పేరు పేరున ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఇక మా కళాశాల అధ్యాపక మిత్రులందరికీ కూడా పేరు పేరున జాఫరునిసా మేడం గారు, అదేవిధంగా సోమశేఖర్ సార్ గారు, వక్రునిసా మేడం గారు, శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా శశికళ మేడం గారు, ఇప్పటికి ఇంత రాత్రి అయినప్పటికీ కూడా వీరంతా ఇక్కడ నాతో పాటుగా ఉండి అంటే 9 అవుతున్నా కూడా వీళ్ళందరూ ఇక్కడే ఉండి ఎంతో ఉత్సాహాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి, మల్లికార్జున సార్ గారికి, సోమశేఖర్ గారికి, రోషన్న సార్ గారికి, ఇట్లా చాలా కేశవులు సార్ గారికి, మార్కండయాచార్య సార్ గారికి, రామ్మోహన్ సార్ గారికి, అదేవిధంగా మెహర్ జహాన్ మేడం గారికి, ఉమర్ సార్ గారికి, రాము దాసరి సార్ గారికి, నాగరత్నమ్మ మేడం గారికి, వీరందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే ఇందులో ఈ సదస్సులో ముఖ్యంగా కీలకోపన్యాసం చేసినటువంటి ఆచార్య భుజంగారెడ్డి సార్ గారు చాలా అద్భుతమైనటువంటి కీలకోపన్యాసాన్ని వారు ఇవ్వడం జరిగింది. వారు ఈ అంశం పైనని ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని కూడా వెలువరించడం జరిగింది. వారికి నేను ఈ సందర్భంగా ముందుగా చెప్పాల్సినటువంటి పేరు చివర చెప్తున్నాను. సార్ చాలా అద్భుతంగా ప్రసంగించారు. చాలా కొత్త విషయాలని వారి ప్రసంగంలో నేను తెలుసుకున్నామని భావిస్తున్నాను. అయితే అంతేకాకుండా నిజానికి తెలుగు వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నాకైతే అసలే లేదు. కానీ 2 రోజుల పాటు ఈ సదస్సును మరి ఇంత దిగ్విజయంగా, ఇంత విజయవంతంగా నిర్వహించడానికి గల కారకులు ముఖ్యంగా ఒక 2 ఉన్నారు. వారు జి శ్రీనివాస్ సార్ గారు, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లెక్చరర్ వారు, అదేవిధంగా సయ్యదా ఫక్రునిసా మేడం గారు, వారు జువాలజీ మేడం గారు. వీరిద్దరూ కూడా టెక్నికల్ గా నాకు కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే నేను కేవలం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే వెనుక ఉండి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా వారు యూట్యూబ్ లైవ్ ఇవ్వడము, తర్వాత ప్రోగ్రామ్ ని రికార్డ్ చేయడము, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా టెక్నికల్ గా వారు పక్కనే ఉండి వారు దాన్ని సాల్వ్ చేయడము అనేది జరిగింది. వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను నా యొక్క నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. వీరందరి సహకారం వల్లనే ఈ సదస్సు ఇలా విజయవంతం అయింది అని చెప్పి నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకము.
ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పాల్సిన వాళ్ళ పేర్లు. ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే చెప్పలేకపోతే గనుక మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. ఇప్పటికే కాలాతీతం అయింది. 9 దాటింది. 9 గంటల 10 నిమిషాలు అవుతుంది. నిన్న కూడా సాయంత్రం సదస్సు 8 గంటల 30 నిమిషాల వరకు కొనసాగింది. ఈ రోజు కూడా 9 గంటల 10 నిమిషాలు అయ్యింది ఇప్పుడు. కాబట్టి ఈ సదస్సును మరి ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఈ 2 రోజుల సదస్సులో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సదస్సు వల్ల ఈ సదస్సు నిర్వహణలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే పెద్దలు అందరూ కూడా మన్నిస్తారని, పెద్ద మనసుతో మన్నిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈ సదస్సును ఇంతటితో ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. సదస్సును ఇంతటితో ముగిస్తున్నానండి. ధన్యవాదాలు. హ్యాపీగా